ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తగినది క్రీస్తు నామము, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించుగాక. మంచిదండి. మరి యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా
మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకపు రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఈ ప్రాతకాల వాక్య ధ్యానములో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే ఏదో కొన్ని రకాలు మనం నిర్వర్తించటమే కాదు, జీవిత కాలమంతా కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుడు సెలవిచ్చినటువంటి రీతులలో మనం జీవించాలి. ఆయన చిత్తము చెప్పున మనము జీవించాలి. ఆయన ఆజ్ఞలను మనము నెరవేర్చాలి. వాటిలో ఒక భాగముగా ఈ దినాన్న ప్రభు సెలవిస్తున్నాడు. మీరు పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అని సెలవిస్తున్నాడు. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, జెలోతీయులు ఇలాగూ చాలా తెగలు ఉన్నాయి. దానిలో ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు కొన్ని విషయాలలో వారు వారికి విరుద్ధమైనటువంటి రీతిలో జీవించేవారు. వారు అనుకునేవారు మేమే నీతిమంతులము, మేమే పరిశుద్ధులము, పరలోకము మాదే అని ఒక తప్పుడు ఉద్దేశాలు వారికి ఉండేవి. దానినే స్వనీతి. అందుకే ప్రభు ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలు అంటాడు, మీరు పరలోకములో ప్రవేశించాలి అని అనుకుంటే మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికముగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రియులారా, లూకా సువార్తలో 6వ అధ్యాయములో 7వ వచనములో శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున ఆయనను కనిపెట్టుచూ ఉండేరి. యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో అనేక రీతులలో ఆయన అనేక మందికి మేలు చేయుచు సంచరించుచుండే. అనేక మందికి ఆయన స్వస్థతలు చేకూర్చుచూ ఉండే. ఈ నేపథ్యములో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తమ చేతికి దొరుకుతాడు, ఏ విధంగా తప్పు పడదాం అనే ఒక దురాలోచనలో శాస్త్రులు, పరిసయ్యులు జీవిస్తూ ఉన్నారు. ఈ సన్నివేశాన్ని ఆలోచన చేస్తే లూకా సువార్త 6వ అధ్యాయములో శాస్త్రులు, పరిసయ్యులు ఎందుకు యేసు ప్రభు మీద నేరము మోపాలని కనిపెడుతూ ఉన్నారు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ పై వచనాల్లో మనం చూస్తూ ఉంటుండగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రారంభ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు విశ్రాంతి దినమున పంట చేలో పడి వెళ్ళొచ్చు ఉంటుండగా వారి ఆకలి కొని కొన్ని వెన్నులు త్రుంచి వారు తినుచూ ఉంటున్నప్పుడు విశ్రాంతి దినమున ఈ ఆహారము తినచుండుట సమంజసమా అని వారు ప్రశ్న వేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. పరిసయ్యులలో కొందరు ప్రశ్నిస్తున్నారు, విశ్రాంతి దినమున చేయదగినది మీరు ఎందుకు చేయుచున్నారు అని అడుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియుల
కానీ యేసు ప్రభు అంటాడు, మనుష్య కుమారుడు ఆయన విశ్రాంతి దినమునకు యాజకుడుగా ఉన్నాడు అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. 6వ వచనములో ఆ విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన బోధిస్తూ ఉంటున్నప్పుడట అక్కడ ఊచ మరి కుడి చేయగలవాడు అక్కడ ఉన్నాడు. సాధ్యమైనంత వరకు యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ అనేక మంది రోగులు వారు వెళ్ళటానికి కారణం యేసు ప్రభు స్వస్థపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ ఊచ చేయగలిగినటువంటి ఆ కుడి చేయి ఊచ చేయుగా ఉన్నది అతడు కూడా ఆ సమాజ మందిరములో ఆయన ఉంటున్నప్పుడు ఈ యొక్క విశ్రాంతి దినం ఆయన స్వస్థపరుస్తాడేమో అని ఆయననట కనిపెట్టుచూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది వ్యక్తిత్వాలు నేను తెలియచేస్తూ ఉంటాను. మేలు చేయడు, ఎదుటి వారికి మేలు చేయనివాడు. తాను పెట్టాడు, పెట్టేవారిని పెట్టనివాడు. తాను మంచి చేయడు, మంచి చేసేవారిని మంచి చేయనివాడు. ఆ కోవలో ఈ శాస్త్రులు పరిచయాలు. ప్రభు ఆయన స్వస్థపరచుతాడేమో, విశ్రాంతి దినమనది నేరముగా మోపాలని వారు కనిపెట్టుకుంటూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 8వ వచనంలో చూస్తే ఆయన వారి ఆలోచన ఎరిగి ఆ ఊచ చేయగలిగే వానితో ప్రభు అంటాడు, నువ్వు లేచి మధ్యలో నిలువమని చెప్పగా వాడు లేచి వాడు నిలిచాను. అప్పుడు ప్రభు ఒక ప్రశ్న వేస్తా ఉంటున్నాడు. ప్రియులారా, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలియజూచి నీ చేయి చాపమని చెప్పి వానితో చెప్పారు. వాడు అలాగే చేయగా వారి చేయి బాగుపడేను. అయ్యో, ఇంత కాలము నుండి కుడి చెయ్యి ఊచ చెయ్యిగా ఉన్నది, అస్వస్థత, అనారోగ్యము, డిజేబుల్డ్ గా ఉన్నాడు, యేసయ్య స్వస్థపరిచాడు అని సంతోషించడం కాక యేసు ప్రభు మీద నేరారోపణ చేస్తూ ఈ 11వ వచనంలోప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయదమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యములో ప్రభు అంటున్నాడు, శాస్త్రులు పరిచయులు మా నీతి గొప్పది అనుకుంటున్నారు. స్వనీతి పరులు ప్రభువుని తప్పు పట్టాలి, తప్పు మోపాలి అని వెర్రి ఆలోచనల్లో ఉన్నారు. కాబట్టి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వారి నీతి కాదు మీరు కోరుకునేది, వారి నీతి కంటే మీ నీతి అధికముగా మీరు ఉండగలిగితే మీరు పరలోక రాజ్యములో మీరు ప్రవేశిస్తారని చెప్పి ఆయన దేవుని యొక్క వాక్యములో మార్కు సువార్తలో 12వ అధ్యాయములో 38వ వచనములో అంటాడు, మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గురించి జాగ్రత్త పడండి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటయు, సంత వీధులలో వందనములను, సమాజ మందిరాలలో అగ్రపీఠములను, వీధులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమింగొచ్చు, మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, మరి విశేషముగా వారు శిక్ష పొందుదురు. కాబట్టి స్వనీతి పరులైన శాస్త్రులు పరిచయాల నీతి కంటే మీ నీతి అధికముగా ఉన్న ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి స్వనీతి కాదు ప్రభు కోరుకునేది, దేవుని యొక్క నీతిని వారు కోరుకుంటున్నారు. అట్టి రీతిగా మనము మరి మన నీతి అధికము చేయబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించులోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా, ఈ దినమని ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి పరలోక రాజ్యములో మేము ప్రవేశించాలంటే అన్నిటిలో ఒక మార్గము, శాస్త్రుల నీతి కంటే పరిచయాల నీతి కంటే మా నీతి అధికము కాబడగలటానికి కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి.
గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధ వివత్సాలు దూరపరచండి. చల్లటి వాతావరణం కలుగు చేయండి. విశేషంగా ప్రభువా ఇదిగో తండ్రి నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి జయము కలుగు చేయండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం దాయిచ్చేయండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయండి. అలాగే ఆపరేషన్ అయినటువంటి వారు త్వరలో కోలుకుని నడవటానికి కృప చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గనపరుస్తున్న కుటుంబాలకు తోడుగుని సంరక్షించి కాపాడును గాక.